Hey guys, welcome back to my channel. This is Priyanka Verma and you watching me on Priya channel. Guys, today's video ఏంటంటే నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ అయితే చూపించబోతున్నా. సో నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ అవుట్ఫిట్స్ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ చాలా లైక్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు నా లాంగ్ ఫ్రాక్స్ వన్ బై వన్ చూసేద్దాం. సో ఈ లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి నేను సాహేబా అండ్ కంగనా కలెక్షన్స్లో అయితే తీసుకున్నా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, నా అవుట్ఫిట్స్ చూపించే ముందు ఈరోజు నా లంచ్లో అయితే రైస్ అండ్ బీట్రూట్ విత్ క్యారెట్ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. సో లెట్స్ గో అండ్ ప్రిపేర్ ద ఫుడ్. బీట్రూట్ క్యారెట్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేసి కొంతసేపు వేయించాలి. సో వేయించిన తర్వాత కరివేపాకు వేసుకొని ఏదైతే మనం కట్ చేసుకున్నామో బీట్రూట్ అండ్ క్యారెట్ వేసుకొని వేయించాలి ఆయిల్లో కొంతసేపు. సో ఈ ఆయిల్లో వేయించిన తర్వాత వాటర్ వేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం సేపు ఇవి వేగనివ్వాలి ఆయిల్లోనే. సో ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ వేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ అయితే బాయిల్ అయిపోయింది. సో ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్న 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి ఇది పుట్నాల పొడి. సో వెల్లుల్లి అందులోకి వేసి మిక్సీకి వేసిన పుట్నాల పొడి ఇది. సో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే ఈ బీట్రూట్ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేనైతే లంచ్ చేసేసి నా అవుట్ఫిట్స్ అయితే చూపించేస్తా. సో గైస్, ఇప్పుడు నా ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి ఒక సిల్వర్ కలర్ లాంగ్ ఫ్రాక్. సో ఈ లాంగ్ ఫ్రాక్ నెక్ వచ్చేసి ఇలా స్టోన్ వర్క్తో ఇచ్చాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీని హ్యాండ్స్ వచ్చేసి 3/4 నెట్ హ్యాండ్స్ ఇచ్చాడు. సో ఈ లాంగ్ ఫ్రాక్ ఓవరాల్ లుక్ అయితే ఇలా షిమ్మరీ క్లాత్ వచ్చింది విత్ లీఫీ డిజైన్. అండ్ ఈ లాంగ్ ఫ్రాక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా నెట్ ఇచ్చాడు. సో నేనైతే క్లాత్ వేయించాను. సో ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ ఫుల్ లుక్ అయితే చూసేద్దాం. నా సెకండ్ అవుట్ఫిట్ అయితే చూసేద్దాం ఫ్రమ్ కంగనా కలెక్షన్స్. సో ఇది వచ్చేసి ఒక సిల్వర్ కలర్ లాంగ్ ఫ్రాక్. చాలా హెవీగా ఉంది లాంగ్ ఫ్రాక్. సో ఈ లాంగ్ ఫ్రాక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా స్టోన్ వర్క్ ఇచ్చాడు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ఇలా స్టోన్స్ ఇచ్చాడు. సో ఈ లాంగ్ ఫ్రాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ నెట్ ఇచ్చాడు. సో నేను క్లాత్ వేయించాను. సో హ్యాండ్స్ అయితే చిన్నగానే ఇచ్చాడు. సో ఇలా స్టిచ్ చేయించా. సో ఈ లాంగ్ ఫ్రాక్ మొత్తం ఇలా నెట్ వచ్చేసింది. సో థ్రెడ్ వర్క్ విత్ స్టోన్స్. సో ఇది వచ్చేసి ఫుల్ ఫ్లేర్ లాంగ్ ఫ్రాక్. సో ఈ లాంగ్ ఫ్రాక్ ఫుల్ లుక్ అయితే చూసేద్దాం.
గైస్ ఇప్పుడు థర్డ్ అవుట్ఫిట్ అయితే చూసేద్దాం ఫ్రమ్ కంగనా కలెక్షన్స్. సో ఇది వచ్చేసి ఎల్లో విత్ రోజ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ లాంగ్ ఫ్రాక్. సో ఈ లాంగ్ ఫ్రాక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా రోజ్ కలర్ పైపింగ్ వచ్చేసి ఇలా గోల్డ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసాడు. ఈ ఫుల్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇలా సిల్వర్ విత్ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్నగానే ఇచ్చాడు, ఇలా స్టిచ్ చేయించా పైపింగ్ వేయించి. సో రోజ్ కలర్ పైపింగ్. సో ఫ్రాక్ సో ఈ లాంగ్ ఫ్రాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ పైపింగ్ ఇచ్చి సో ఇలా లేస్ అయితే ఇచ్చాడు. సో లేస్కి ఇలా హ్యాంగింగ్స్ అయితే యాడ్ చేశాడు. సో ఓవరాల్ ఈ లాంగ్ ఫ్రాక్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్కే వచ్చింది. సో సిల్వర్ విత్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్తో. సో ఈ బాటమ్ సో ఈ లాంగ్ ఫ్రాక్ బాటమ్ వచ్చేసి ఇలా రోజ్ కలర్ విత్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఫుల్ అవుట్ఫిట్ లుక్ అయితే చూసేద్దాం. సో గైస్ ఇప్పుడు ఫోర్త్ అవుట్ఫిట్ అయితే చూసేద్దాం ఫ్రమ్ సాహిబా కలెక్షన్స్. సో ఇది ఒక గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్. ఇది వచ్చేసి సిల్క్ లాంగ్ ఫ్రాక్. సో ఈ లాంగ్ ఫ్రాక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా హెవీ స్టోన్ వర్క్ ఇచ్చాడు. సో ఇలా నెట్ వచ్చింది ఇలా నెక్ మొత్తం. సో నేను క్లాత్ వేయించాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్నగానే ఇచ్చాడు. సో ఇలా స్టిచ్ చేయించా. అండ్ ఈ లాంగ్ ఫ్రాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి సో 3 లేయర్స్ ఆఫ్ స్టోన్ వర్క్ ఇచ్చాడు. ఇలా గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ హెవీగా. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ ఓవరాల్ ఫ్రాక్ మొత్తం ఇలా సిల్క్ విత్ గోల్డ్ కలర్ బుట్టాస్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఈ అవుట్ఫిట్ లుక్ అయితే చూసేద్దాం. సో గైస్ నా ఫిఫ్త్ అవుట్ఫిట్ అయితే చూసేద్దాం ఫ్రమ్ సాహిబా కలెక్షన్స్. సో ఇదొక క్రీమ్ కలర్ లాంగ్ ఫ్రాక్. సో ఈ లాంగ్ ఫ్రాక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు, గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్. సో ఇలా ఫ్రంట్లో అయితే ఇలా ఫ్లవర్స్ ఇచ్చాడు, ఫ్లవర్ థ్రెడ్ వర్క్ విత్ గోల్డ్ స్టోన్. సో ఈ లాంగ్ ఫ్రాక్ మొత్తం ఇలా షిమరీ లుక్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్రాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఇలా ప్లెయిన్ ఇచ్చాడు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్నగానే ఇచ్చాడు. సో నేను ఇలా స్టిచ్ చేయించా. సో ఈ అవుట్ఫిట్ ఓవరాల్ లుక్ అయితే చూసేద్దాం. సో గైస్ చూసారు కదా టుడేస్ వీడియో నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ ఫ్రమ్ సాహిబా అండ్ కంగనా నుంచి. సో మీకు కూడా ఏ లాంగ్ ఫ్రాక్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Till then, bye bye, love you guys.